హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మా ఊరు నుండి చేపలు తెచ్చుకున్నాను. చూడండి, ఇవి ఎండు రొయ్యలు అన్నమాట. ఇవి ఎంత అనుకుంటున్నారు? ఈ 200, పావు కేజీ 200. ఇవేమో చిన్న రొయ్యలు, పొడి చేద్దామని తెచ్చాను. ఇవి ఎంతో కాదు, 70 రూపాయలు. ఈ 70 రూపాయలు. ఇది రొయ్య పొట్టు 50 రూపాయలు అన్నమాట. ఇది రొయ్య పొట్టు బీరకాయ వండుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. అవేమో కొమ్మరాయి పాములు అంటారు. చాలా బాగుంటాయి అన్నమాట, చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ తినాలనిపిస్తుంది అన్నమాట. ఇది కొమ్మరాయి పాములు అంటారు వీటిని. ఇవి చప్పటి చేపలు. అంటే ఫస్ట్ అనుకోలేదు ఫ్రెండ్స్, వీడియో తీద్దామని అనుకోలేదు. బాగు చేసేసిన తర్వాత గుర్తొచ్చింది. ఇటువంటి చేపలు అన్నమాట ఇవి, చప్పటి చేపలు. ఇవి ఇలాగ ఉంటాయి చప్పటి చేపలు. నేను తలకాయ, తోక ఇవన్నీ తీసేసాను అనమాట. ఇవైతే 400 రూపాయలు చప్పటి చేపలు అన్నమాట. ఇవి 400 ఇలాగా చప్పటి చేపలు. ఇవైతే మెత్తల్లో ఈ 50 రూపాయలు మెత్తలు. 50 రూపాయలు మెత్తలు ఫ్రెండ్స్. ఈ మెత్తలు కూడా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. అలాగే ఇవి ఉప్పు చేపలు ఫ్రెండ్స్. కుక్కమట్టలు అంటారు వీటిని. మా ఊర్లో కుక్కమట్టలు అంటారు. మరి మీరేమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ చేపలో ఏంటంటే ముళ్ళు ఉంటుంది అన్నమాట. మధ్యలో ముళ్ళు కూడా కూర ఉడికితే మనం తినేయచ్చు, అలా మెత్తగా ఉంటుంది. ఒకటే ముళ్ళు ఉంటుంది. ఈ మా పాప కంటే చాలా ఇష్టం, అందుకే తీసుకున్నాను అన్నమాట. ఫ్రెండ్స్, చేప ఉందా, చప్పటి చేప. ఇది తీసేసుకోవాలి ఇలాగా. ఈ నడ్ల మీద ఇలా తీసేసుకుని, అంటే నిలవ ఉంటాయి అన్నమాట చేపలు. పురుగు పట్టకుండా ఉంటాయి. ఇలా బాగు చేసుకుని మనం దాంట్లో వేసుకుంటే పురుగు పట్టకుండా ఉంటాయి. ఇలా బాగు చేశాను అనమాట. అవి ఇలా బాగా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. బాగు చేసుకుని ఒక డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 నెలల వరకు ఉంటాయి. 4 నెలల వరకు ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఒకేసారి తెచ్చుకుని నేను అలాగే చేస్తాను. నేను తెచ్చుకుని డబ్బాలో వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెడతాను. 4 నెలల వరకు చేపలు ఉంటాయి. అలాగా నేను అన్ని ముక్కలు కోసేసుకుని డబ్బాల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకో మనం ఎన్నాళ్ళైనా ఫ్రిడ్జ్లో ఉంటాయన్నమాట, పాడవ్వు. ఈ ఫ్రెండ్స్ మా ఊరు నుండి తెచ్చుకున్న చేపలు. మా ఊరు ఏ ఊరు అంటే అమలాపురం ఫ్రెండ్స్. అమలాపురం నుండి తెచ్చుకున్నాను. మీరు కూడా ఇలాంటివి తెచ్చుకోండి ఫ్రెండ్స్. అమలాపురం వెళ్ళినప్పుడు చాలా బాగుంటాయి ఈ చేపలు. మనకి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా అమలాపురం వెళ్ళినప్పుడు చేపలు తెచ్చుకోండి ఫ్రెండ్స్. చేపలు తెచ్చుకుని వండుకుంటే మీరు మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలనిపిస్తుంది. అంత టేస్ట్గా ఉంటాయి అన్నమాట చేపలు.